Hello everyone, Namaste mi andariki. Hope you all are doing super good and welcome back to my channel. Nenu mee Raju Madula and you are watching Explore with Raju. So first aithe late cheyakunda ee products ani unbox chedam. So ivanni na accessories YouTube channel kosam nenu konnavi. Idi overhead tripod or overhead mobile holder ani kuda manam anochu. ఇవన్నీ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాను అండ్ ఇది వచ్చేసి మనకి ట్యాంక్ బ్యాగ్ గార్డియన్ గేర్స్ వాళ్ళ నుంచి 2600 ఆ ప్రైస్ అప్రాక్సిమేట్గా ఇది నాకు కాస్ట్ అయితే పడింది. చాలా రివ్యూస్ చూసే తీసుకున్నా. సో ఈ బ్యాగ్ ఏంటంటే ఏమన్నా కెమెరాస్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ లైసెన్స్ ఇలాంటివి ఏమైనా సరే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఇది నేను బైక్ మీద ఎలా మౌంట్ చేయాలి ఎలా పెట్టాలి అనేది బైక్ రైడ్ చేసినప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా 1 by 1 ప్రోడక్ట్స్ అన్ని అన్బాక్స్ చేయాలి. సో ఫస్ట్ ప్రోడక్ట్ హెడ్ ఫోన్ జాక్ ఆర్ డాంగిల్ అని కూడా అనొచ్చు. ఇలా ఉంటుంది, చూసారు కదా. సో బేసిక్గా దీని యూజ్ ఏంటంటే నేను డీజే ఆస్మో XM4 కెమెరా తీసుకున్నాను కదా. సో దానికి ఏంటంటే C to C ఉంది. సో మనకి ఇది 3.5 mm to C మనకి కావాలి, ఎందుకంటే మైక్ మనం కనెక్ట్ చేయాలంటే మనకు 3.5 mm జాక్ అయితే కావాలి. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది పర్లేదు, మనకి చాలా సింపుల్గానే ఇచ్చారు మనకి. సో ఇది మైక్, మనం మీకు మీదట మోటో వ్లాగింగ్ కోసం యూజ్ చేసే మైక్ మావోనో MAONO మంచి కంపెనీ. సో బడ్జెట్ ప్రైస్లో చూసుకుంటే ఇది చాలా బెస్ట్ మైక్. రివ్యూస్ అన్నీ చూశాను. సో ప్రాక్టికల్గా మనం యూజ్ చేసి అయితే నెక్స్ట్ ఫర్దర్ బ్లాగ్స్లో చెప్దాం. సో దీని డీటెయిల్స్ అయితే మనకు అందులో ఏం లేవు. ఈ స్టిక్కర్స్ ఏవో కొన్ని ఇచ్చారు అండ్ ఇది ఏదో ఒక కార్డ్ అయితే ఇచ్చారు. ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో బేసిక్గా ఇది మన మైక్. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది క్లిప్, మనం మైక్ ఈవెన్ ఎక్కడ పెట్టి ఇలా క్లాంప్ చేసుకోవచ్చు. ఇదైతే దానికి యూజ్ అవుతుంది. అండ్ వైర్ అయితే చాలా పెద్దది ఇచ్చారు. దీనికి ఇంకో సపోర్టర్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది 3 pin అండ్ ఇది 2 pin. క్లిప్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. 2 క్లిప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది చూసారు కదా. ఇది మన మైక్. సో ఇది నేను నార్మల్గా కొన్నాను, ఇది కూడా అన్బాక్స్ చేస్తున్నాను. ఇదేంటంటే నా టేబుల్ టెన్నిస్ ఆఫీస్లో ఆడుకునేటప్పుడు అప్పుడప్పుడు ఆడుతుంటాం వీకెండ్స్ అలా. సో ఈ బ్యాట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది కూడా ఒకసారి దీంతో పాటు అన్బాక్స్ చేసి చూద్దాం. GKI బ్యాట్, ఇది నేను ఆఫర్లో కొన్నా. ఈ బ్యాట్ 1200 అలా వచ్చింది నాకు ప్రైస్ అయితే, 1200 ఆ రేంజ్లో. సో బ్యాట్ అయితే ఇది ఇలా ఉంది. ఇది దాని కవర్. ఓకే, చూసారుగా టేబుల్ టెన్నిస్. సో లేట్ చేయకుండా నెక్స్ట్ అన్బాక్స్ చేసి చూద్దాం. మొబైల్ హోల్డర్, అంటే కామన్ పడుతూ ఉంటాయి. సో చూసారు కదా, ఇది చాలా బాగుంది. ఇది ఏంటంటే మనం ఫుల్గా ఇంకా సెటప్ చేయాలి. ఇది ఉందా, ఓకే, ఇది దీంట్లో ఇలా సెట్ చేసి ఇవన్నీ ఇచ్చారు. సో బేసిక్గా ఇప్పుడు నేను ఫర్దర్గా ఇవన్నీ చేసి అంత సెటప్ అయ్యాక దీని వీడియో ఏదో ఒక బ్లాగ్లో నేను చూపిస్తాను. సో ఇదైతే ఇలా ఉంది, మనకి ఎలా అయినా రొటేట్ అవుతుంది. ఇవన్నీ మౌంట్ చేశాక అప్పుడు చూసి ఫర్దర్గా బ్లాగ్స్లో చూద్దాం. అండ్ ఫైనల్లీ
మన బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్. బ్యాగ్ అయితే చాలా వెయిట్గా ఉంది. ఓకే, సో దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటే మన ట్యాంక్కి ఈజీగా స్టిక్ అవుతుంది. చాలా బెస్ట్. అండ్ ఓపెన్ చేస్తే కూడా ఇది మనకి అన్లాజ్ అవుతుంది. చూసారుగా, బెస్ట్ బ్యాగ్. సో నన్ను అడిగితే నేను ఈ బ్యాగ్ సజెస్ట్ చేస్తాను. రైనాక్స్ వాళ్ళు అయితే కొంచెం హై ప్రైస్లో ఉంది అది. సో 3500 ఆ ప్రైస్లో ఉంది. 4000 వరకు కాస్ట్ అయితే. ఓకే, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రెయిన్ బ్యాగ్ కూడా సపరేట్గా ఇస్తారు. చూసారు, సరిపోతుంది. సో 18 లీటర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ మై ఒపీనియన్. సో దీంతో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా సెట్ చేసి ఇవన్నీ ఇచ్చారు. ఫర్దర్గా ఇవన్నీ సెట్ చేసి అయితే నేను ఒకసారి చూపిస్తాను. సో ఇవి యాక్సెసరీస్. అండ్ యాక్షన్ కెమెరా కూడా ఉంది, అది కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. హాయ్, సో ఫైనలీ మన కెమెరా అయితే ఇక్కడ ఉంది. సో ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్గా అన్బాక్స్ చేస్తాను, బట్ ఏంటంటే ఇది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కోసం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేను మోటో వ్లాగింగ్ కోసం అండ్ ఈవెన్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవడానికి ఈ కెమెరా అయితే పర్చేజ్ చేశాను అమెజాన్ నుంచి. ఇది అప్రాక్సిమేట్గా 30,000 నాకు కాస్ట్ అయితే పడింది. ఈ బ్రాండ్ వచ్చేసి DJI Osmo. సో దీంట్లో బేసిక్గా ఇంటర్నల్గా ఇంకో 2 యాక్సెసరీ అయితే మనకు ఉన్నాయి విత్ కెమెరా. సో ఇవన్నీ కెమెరా దీంట్లో ఉంటుంది. అండ్ ఇదైతే యాక్సెసరీస్. సో మిగతావన్నీ యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ ఇచ్చారు. సో DJI స్టిక్కర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో ఇదైతే మనకి స్టిక్, సో దాని హోల్డర్. అండ్ ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఈవెన్ సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే దీంతో డ్రోన్ షాట్స్ కూడా మనం తీసుకోవచ్చు. చాలా పెద్దది అండ్ ప్రీమియంగా ఉంది. సో ఈ టోటల్ వచ్చేసి మనకి ఇది అడ్వెంచర్ కాంబో 30,000 నాకైతే కాస్ట్ పడింది. సో దీంట్లో ఏంటంటే 3 బ్యాటరీస్ మనకి ఇస్తారు అండ్ ఇది ఒక స్టిక్ ఎక్స్ట్రాగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేశారు. కాస్ట్ అండ్ ఇన్ డీటెయిల్గా ఉంటాయి మనకు అన్నీ. సో యూజ్ చేసాక మనకి అన్నీ దాని మీద ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో బేసిక్గా నేను DJI Osmo కెమెరా ఎందుకు ప్రిఫర్ చేశానంటే చాలా రివ్యూస్లో నేను GoPro అండ్ దీన్ని 2 కంపారిజన్ వీడియోస్ అయితే చూశాను. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ DJI Osmo 5 Pro అయితే రన్ అవుతుంది మార్కెట్లో. అది మనకి 40,000-45,000 వరకు కాస్ట్ ఉంది. సో స్టార్టింగ్ అంత ఎఫోర్డ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇది కూడా మనకి చాలా వర్తే. ఏదో ఓల్డ్ అయిందని తప్పితే కానీ చాలా మంచి కెమెరా అండ్ బెస్ట్ కెమెరా. అండ్ 4K అండ్ వైడ్ రేంజ్లో మనం షూట్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ దీన్ని. సో ఇవి నేను ఆల్రెడీ అన్బాక్స్ చేస్తాను, మళ్ళీ మీకైతే చూపిస్తున్నా. ఇది మన యాక్షన్ కెమెరా. ప్రజెంట్ ఇదైతే నేను దానికి సపోర్ట్గా హోల్డర్ అయితే ఇచ్చారు ప్రొటెక్షన్ కోసం. సో ఈ కెమెరా అయితే ఆన్ చేసి చూద్దాం. సింగిల్ బటన్ ప్రెస్ అయితే మనకు చాలు. చూసారు కదా. సో 2 డిస్ప్లేస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. చాలా యూజ్ అవుతుంది మనకి. సింగిల్ ట్యాప్లో మనం ఈ బటన్ పైన ఏదైతే ఉందో అది ప్రెస్ చేస్తే ఈవెన్ వైల్ రైడింగ్ అప్పుడు సింగిల్ ప్రెస్ అయితే మనకి రికార్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఆఫ్ అయితే చేస్తాను. ఇంటర్నల్గా దీనికి మెమొరీ కార్డ్ ఉంటుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేయరు. నేనైతే శాండిస్క్ ప్రజెంట్ 128 GB అయితే తీసుకున్నా. దాని కాస్ట్ వచ్చి 1200 or 1100 సంథింగ్ నాకు ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేశాను అది. సో ఈ కెమెరాలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫర్దర్గా నేను దీంట్లో ఏ మోడ్ పెడతాను అండ్ సెట్టింగ్స్ ఏంటి ఇవన్నీ ఒక సపరేట్ బ్లాగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో అట్ ప్రెజెంట్ ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి
అన్నీ ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏవైతే కొన్నానో, ఎంత ప్రైస్ అయితే పెట్టానో ఇవన్నీ మీ ముందుకైతే తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో అది కెమెరా. అండ్ దీంట్లో ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇది హోల్డ్ చేసుకోవడానికి. అండ్ మ్యాగ్నెటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫిట్ అవుతుంది, ఇది చాలా బాగా ఫిట్ అవుతుంది. చూసారు కదా, తీసినా రావట్లేదు. ఓకే, చూసారా? అండ్ ఈ క్లిప్స్ అయితే చాలా గట్టిగా పట్టేసుకుంటాయి. సో ఇది మనకి మూవ్ అయితే అవ్వదు. చూసారా ఎంత స్టడీగా ఉందో. సో ఇవి మనకి రెండు ప్రొవైడ్ చేశారు. ఒకటి కొంచెం చిన్నది అండ్ ఇంకోటి స్లైట్లీ పెద్దది అంతే. సో ఇవి యాక్సెసరీస్. దీంట్లో ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఈ యాక్షన్ కెమెరా మనకి హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్, ఇంకోటి చెప్పారు కదా ఇంకో పెద్ద క్లిప్ ఇచ్చారని చెప్పి మ్యాగ్నెటిక్ది, అది ఇదే. ఇది దానికన్నా కొంచెం పెద్దది. అండ్ ఇవి స్క్రూస్. సో ఇవన్నీ ఏంటంటే దానికి హెల్మెట్కి మౌంట్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. స్క్రూస్ అయితే ఇలా ఉంటాయి. చూసారు కదా రెండు. సో ఇవి స్పేర్, ఒకటి పోతే ఇంకోటి ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ బ్యాటరీస్. మెయిన్ అడ్వాంచర్ కాంబోతో మనకి ఏంటంటే 3 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా, 1, 2 రెండు ఆల్రెడీ ఛార్జ్ అవుతున్నాయి. అండ్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ ఆల్రెడీ పెట్టే ఉంది. మూడోది మన కెమెరాలో ఉంది. చూసారు కదా, DJI లోగోతో పాటు వచ్చింది. ఇది చాలా బాగుంది. మొత్తం అన్నీ అయితే చాలా ప్రీమియంగా మనకి ఉంది. సో ఈ కెమెరా బేసిక్గా నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే మనకి వాటర్ ప్రూఫ్ కెమెరా అండ్ 4K రిజల్యూషన్తో వైడ్ రేంజ్ ఆఫ్ వీడియోస్ మనం తీసుకోవచ్చు, అల్ట్రా వైడ్తో కూడా. సో బ్యాటరీ బ్యాకప్కి వస్తే చాలా బాగా పనిచేస్తుంది. గోప్రో అయితే ఒక 20 minutes to 30 minutes ఆ రేంజ్ వరకే వస్తుందని చాలా మంది చెప్పారు. అండ్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను తీసుకున్నారు, అతని దగ్గర కూడా నేను రివ్యూ చూసాను. సో ఫైనల్లీ నేను డిసైడ్ అయితే తీసుకున్నా. మొన్న లాస్ట్ టైం ఫస్ట్ వ్లాగ్ ఒకటైతే చేశాను. సో మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ సరిగ్గా రాలేదు, అందుకని చెప్పి నేను అది ఇంకా పట్టించుకోలే ఆ వీడియోని. నాకైతే అప్రాక్సిమేట్గా ఒక 40 minutes వరకు రికార్డ్ అయ్యి ఇంకా 28-35% వరకు సరిగ్గా గుర్తులేదు. అంత బ్యాటరీ అయితే మనకి బ్యాకప్ వస్తుంది. సో ఒక్క కెమెరాతో మనం చాలా వరకు రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ 1 hour అనుకుంటా నేను. ఇంకా ఫర్దర్గా కంప్లీట్ రికార్డింగ్ అయితే నేను చేసి మీకు చూపిస్తాను ఫర్దర్ బ్లాగ్స్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ యాక్షన్ కెమెరా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇవన్నీ నేను కొన్నా. ప్రజెంట్ అయితే ఇప్పటికి నాకు ఒక 40,000 వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అయింది. సో ఇంకా ఫర్దర్గా ఇప్పుడు నేను మొబైల్ ట్రైపోడ్ అయితే ఉంది, దాంతో నా మొబైల్ అక్కడ పెట్టి అయితే రికార్డ్ చేస్తున్నా. దాని కాస్ట్ వచ్చేసి 900 అయితే పడింది అమెజాన్లో. 1000 రూపీస్ నాకు కాస్ట్ పడింది. బిగ్ బిలియన్ డేస్ అప్పుడు కొన్నాను. సో అది ఫస్ట్ కాబట్టి నేను ఇంకా దానికి అన్బాక్సింగ్ కూడా చేశాను, బట్ ఏంటంటే రికార్డ్ చేయలేదు. సో ఇది ఇప్పటికైతే నా అన్బాక్సింగ్. అండ్ ఫర్దర్గా ఏం కొన్నా సరే, అండ్ హెల్మెట్ ఉంది, హెల్మెట్ కొనాలి, యాక్సర్ హెల్మెట్. యాంటీఫాగ్ వైజర్తో యాక్సర్ హెల్మెట్ ఒకటి కొనాలి. సో అదేంటంటే మనకి చిన్న దగ్గర కొంచెం ప్రొటెక్షన్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్ అనేది లోనుకి రాదు. సో మైక్ క్వాలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. అది ఒకటి తీసుకోవాలి. అండ్ ఇంకా రైడింగ్ గేర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇవన్నీ తీసుకుందాం. ప్రజెంట్ అయితే నా అన్బాక్సింగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అండ్ లైక్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.